అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ వరి పైరులో కలుపు యాజమాన్యం, మునగ సాగులో యాజమాన్య పద్ధతులు, ఉద్యాన పంటలపై వర్షాభావ ప్రభావం అధిగమించే మార్గాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వరి సాగులో మొదటి 2 నెలల పాటు వచ్చేటువంటి ప్రధాన సమస్య కలుపు. పైరుతో పోటీపడి పెరుగుతూ ఉన్న ఈ కలుపును సకాలంలో అరికట్టకపోతే 10 నుంచి 60% వరకు దిగుబడులను నష్టపోయే ప్రమాదం ఉంది. అంతేకాక అగ్గి తెగులు, పొడ తెగులు, సుడిదోమ వంటి పలు రకాల చీడపీడలకు ఈ కలుపు మొక్కలు ఆవాసాలుగా ఉండి పైరుకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ నష్టాన్ని కలిగిస్తుంటాయి. అందువల్ల కలుపును సమగ్ర పద్ధతుల ద్వారా నివారించాలి. పూర్తిగా రసాయనాలపై ఆధారపడడం పర్యావరణానికి హాని చేస్తుంది. వెదవరిలో, నాటిన వరిలో కలుపు నివారణ గురించి వివరాలు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఈ ఖరీఫ్ పంట కాలంలో వరి ఒక ప్రధానమైనటువంటి పంట. వరి పంట తాలూకు యాజమాన్యంలో ప్రధానంగా తీసుకుంటే సుమారు 25 నుంచి 40% వరకు ఖర్చు ఏమిటంటే కలుపు యాజమాన్యం. మీరు వరి ఏ పద్ధతిలో సాగు చేసినప్పటికీ మొదటి 30 రోజుల్లో కలుపు సమస్య ఉండకూడదు. ప్రధాన పంటకి కలుపుకి మరి సమస్య లేకుండా చూసుకోవాలి. మరి ఇందులో భాగంగా మన రైతులకు ఎప్పటి నుంచో చెప్పడం అనేది జరుగుతుంది. కలుపు మందులు ఒక్కటే కొడదాము అని కాకుండా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి అని చెప్పేసి రైతులకి చెప్పడం అనేది జరుగుతుంది. దీనికోసం మీరు ఏ పద్ధతులు వేసినా కానీ ఈ వేసవి సమయంలో కనుక లోతు దుక్కులు, దపదపాలుగా దుక్కులు చేయడం వల్ల మనం కలుపు సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. మరి సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో ఒకటి వేసవి దుక్కులు చేయడం, కూలీలతో కలుపు తీయించుకోవడం, ఇవన్నీ చేస్తూనే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, వాతావరణ పరిస్థితి దృష్టిలో పెట్టుకొని రైతులు మరి కలుపు మందులతోనే కలుపు నివారణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనం చెప్పిన సిఫార్సు మేరకు వాడకపోవడం వల్ల కలుపు సమస్య ఇంకా తగ్గకపోవడం, ఖర్చులు పెరిగిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతులు ఈ కలుపు మందులు వాడే విషయంలో సరైన అవగాహనతోని అర్థం చేసుకొని మరి వాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఒకటేంటంటే నేరుగా విత్తే వరిలో విత్తనాలు వేసిన తర్వాత కలుపు మొలవక ముందు వాడేటువంటి కలుపు మందులు కొన్ని ఉంటాయి. దాన్నే ప్రీ ఎమర్జెన్స్ అని చెప్పేసి మనకి ఇంగ్లీష్లో అంటాం. అదేవిధంగా కలుపు మొలిచిన తర్వాత 20 నుంచి 30 రోజుల మధ్యలో వాడేటువంటి కలుపు మందులన్నింటినీ కూడా పోస్ట్ ఎమర్జెన్స్ అంటాం. అంటే కలుపు మొలిచిన తర్వాత వాడేటువంటి కలుపు మందులు అంటాం. అది ముందు మన రైతులు అర్థం చేసుకోవాలి. అయితే ఈ మందులు ఎప్పుడు పిచికారీ చేయాలి, రైతులు ఈ విషయంలో కొంచెం అర్థం చేసుకోవాలి. అంటే విత్తనాలు వేసిన 48 గంటల్లో పిచికారీ చేయాలి. భూమిలో పదును ఉండాలి. ఒకవేళ విత్తనాలు కనుక మీరు పదునులోనే విత్తనాలు వేస్తే అదే పదునులో మీరు పట్టుకొట్టిన తర్వాత పెండిమిథిలిన్ అయితే ఎకరానికి 800 నుంచి 1 లీటర్ వరకు, లేదా ప్రిట్లాక్లోర్ కానీ సోఫిట్ అయితే ఎకరానికి 400 మిల్లీలీటర్ల మందుని
200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకుంటే అవి కలుపు మొలవక ముందుగానే ఇవి భూమి మీద ఒక పొరలాగా ఉండి కలుపు వచ్చేసరికి కలుపును చంపుతుంది, వరి పంటకి ఎలాంటి నష్టం జరగదు. అదేవిధంగా మనకి ఈ డ్రమ్ సీడర్ పద్ధతి లేదా దమ్ము యద మామూలుగానే దమ్ము చేస్తారు, విత్తనాన్ని మొలకెత్తడానికి మండి కడతారు. ఆ విత్తనాన్ని దమ్ము చేసిన పొలంలో నేరుగా వెదజల్లడం కానీ లేదా డ్రమ్ సీడర్ పద్ధతిలో వేస్తారు. మరి ఈ పద్ధతిలో దీన్నే వెట్ డైరెక్ట్ సీడింగ్ అంటాం, అంటే దమ్ము చేసిన పొలంలో నేరుగా విత్తనాలు వేయటం. ఈ పద్ధతిలో మనం చూసింది ఏంటంటే ఈ పైరిజోసల్ఫరాన్ ఇథైల్ సాతి అనేటువంటి మందు మార్కెట్లో దొరుకుతుంది. అది 80 నుంచి 100 గ్రాములు తీసుకొని మనం 180 నుంచి 200 లీటర్ల నీటికి కలిపి గనక మీరు విత్తనాలు వేసిన 2వ రోజు లేదా 3వ రోజు ఆ పిచికారికి వాడుకోవాలి. అదేవిధంగా నాట్లు వేసే వరిలో గనక నాట్లు వేసిన తర్వాత మూన తిరగడానికి 5 రోజులు ముందుగానే పల్చగా నీరుంచి మనకి ప్రిట్లాక్లోర్ మందుని 500 మిల్లీలీటర్లు ఇసుకలో కలిపి చల్లుకోవాలి. దీనికి ఏంటంటే సుమారుకు ఒక 30 కిలోల వరకు కూడా పొడి ఇసుక తీసుకొని దానికి ఈ ప్రిట్లాక్లోర్ 500 మిల్లీలీటర్ల మందుని ఇసుకలో కలిపేసి పొలమంతా కూడా సమానంగా వెదజల్లాలి. అయితే ఈ కలుపు మందు వేసేటప్పుడు భూమిలో మరీ ఎక్కువ నీరు ఉండకూడదు, ఒక అంగుళం నీరుంటే సరిపోతుంది. అదేవిధంగా కలుపు మందు కొట్టిన తర్వాత గట్లన్నీ కూడా మూసేయాలి, అంటే మన పొలం నుంచి నీరు బయటికి వెళ్లకుండా చేయాలి. అలాంటప్పుడు మనం ఇసుకలో కలిపినటువంటి ఈ ప్రిట్లాక్లోర్ మందు కానీ అదేవిధంగా లేదు ఈ పైరిజోసల్ఫరాన్ ఇథైల్ ఈ సాతి మందు కానీ ఇవి ఈ ఇసుకకి పట్టి అవి మన భూమి మీద ఒక పొరలాగా ఉంటాయి. అప్పుడు నాట్లు వేసే వరిలో కూడా మనం కలుపు నివారణని సక్రమంగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా విత్తనం వేసిన తర్వాత కలుపు మొలకెత్తక ముందు వాడేటువంటి కలుపు మందులు ఇవి. ఇకపోతే కలుపు మొలకెత్తిన తర్వాత అది ఏ పద్ధతి అవనియండి, నేరుగా విత్తే పద్ధతి అవనండి, డ్రమ్ సీడర్ పద్ధతి అవనండి, నాట్లు వేసే పద్ధతులు అవనియండి, సీడ్ డ్రిల్తో వేసిన పద్ధతి అవనండి, ఏదైనా కానీ కలుపు మొలకెత్తిన తర్వాత 20 నుంచి 25 రోజులు వాడేటువంటి కలుపు మందులు దేనిలైనా మీరు వాడుకోవచ్చు. అందులో మీరు నేరుగా విత్తిన నాట్లు వేసే పద్ధతి అయినా కానీ ఈ బిస్పైర్బ్యాక్ సోడియం అనేటువంటి కలుపు మందు ఉంటుంది. ఇది గడ్డి జాతుల మీద అదేవిధంగా కూర జాతుల మీద కూడా సక్రమంగా పనిచేస్తుంది. దీన్ని ఎంతంటే నేరుగా విత్తే వరి పద్ధతుల్లో అయితే కలుపు మందు కొట్టే సమయానికి మీకు వర్షం పడడం కానీ నీరు కట్టి కానీ పదునున్న సమయంలోనే ఈ బిస్పైర్బ్యాక్ సోడియం నామినీ గోల్డ్ అనేటువంటి మందు అయితే కనుక ఎకరానికి 100 మిల్లీలీటర్ల మందును మనకి 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. కలుపు కూడా మరీ ముదిరిపోకూడదు. అది ప్రధానంగా ఏంటంటే 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే పిచికారీ చేస్తేనే మనం కొట్టినటువంటి బిస్పైర్బ్యాక్ మందు చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా కొన్ని పొలాల్లో ఏంటంటే మనకి ఈ ఆరికల గడ్డి కూడా వస్తుంది, అది వరిలాగే ఉంటుంది. ఈ నామినీ గోల్డ్ మందుకి అది చావట్లేదు. కాబట్టి ఎక్కడైతే మీకు ఆరికలు గడ్డి జాతులు కనుక ఉంటే కనుక దానికి మీరు ఫినాక్సీ ప్రాప్ ఇథైల్ 250 మిల్లీలీటర్లు విత్తనాలు వేసిన తర్వాత మొలకెత్తిన తర్వాత 20 నుంచి 25 రోజుల సమయంలో కనుక మనం పంట మీద పిచికారీ చేసుకుంటే ఇది గడ్డి జాతులన్నింటిని కూడా మనకి నిర్మూలిస్తుంది. మరి దీంతో పాటుగా మరి కూర జాతులు కూడా ఉంటాయి కాబట్టి ఈ రైస్ స్టార్తో పాటుగా ఇథాక్సీ సల్ఫిరాన్ అనేటువంటి మందు ఉంటుంది. అది 50 గ్రాములు ఒక ఎకరానికి. లేదనుకుంటే కనుక ఆల్ మిక్స్ అనే మందు ఉంటుంది. 8 గ్రాముల మందుని మనం ముందు ఏదైతే రైస్ స్టార్తో కలిపి కానీ మనం పిచికారీ చేసుకుంటే ఒకవైపు గడ్డి జాతులు నిర్మూలించబడతాయి, అదేవిధంగా కూర జాతులు కూడా నివారించబడుతుంది. కాబట్టి ఈ విధంగా మనం వచ్చినటువంటి కలుపును బట్టి మందులు మార్చుకోవడం అనేది చేయాలి. ఒకవేళ నేరుగా అయితే వరిలో ఒకసారి బెట్ట పరిస్థితులు వచ్చి 30-35 రోజుల సమయంలో కూడా మీకు ఎక్కువగా కూర జాతులు అంటే ఆకుకూరలు వెడల్పాటి ఆకు కలుపు ఎక్కువగా వస్తుంది. మరి అలాంటి సమయంలో మనం వేరే రకాల మందుల కన్నాను ఈ 2,4-D సోడియం సాల్ట్ అంటారు, లేదంటే 2,4-D అమైన్ సాల్ట్. 2,4-D సోడియం సాల్ట్ ఏంటంటే పౌడర్ రూపంలో ఉంటుంది. అది 400 గ్రాములు, అంటే లీటర్ నీటికి 2 గ్రాములు చొప్పున మాత్రమే కలుపుకోవాలి. అదే లేదంటే 2,4-D అమైన్ సాల్ట్ అయితే కనుక అది మనకి 400 మిల్లీలీటర్లు, అంటే లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చొప్పున కలిపి మరి పిచికారీ చేసుకుంటాం. అంటే 30-35 రోజుల సమయం తర్వాత కూడా ఈ కూర జాతులు ఉంటే మనకి 2,4-D సోడియం సాల్ట్ అనేది బాగా పనిచేస్తుంది. అదేవిధంగా నేరుగా విత్తే వరిలోని మనకి కలుపు నివారణ గడ్డి జాతులకి కూర జాతులకి నివారించడానికి ఇటీవల కాలంలో మనకేంటంటే కౌన్సిల్ యాక్టివ్ అనేటువంటి ఒక కలుపు మందు ఈ మధ్యకాలంలో మార్కెట్లోకి రావడం జరిగింది. ట్రయోఫ్రోమైన్ 20% ఈసీ, దాంతోపాటుగా ఇథాక్సీ సల్ఫిరాన్ 10%
వెటబుల్ గ్రాన్యూల్స్ రూపంలో కాన్సన్ట్రేట్ దొరుకుతుంది. దీన్ని ఎకరానికి 90 గ్రాములని 200 లీటర్ల నీటిలో కలిపి 15 నుంచి 25 రోజుల మధ్యలో మీకు భూమిలో పదును ఎప్పుడుంటే అప్పుడు పిచికారీ చేసుకుంటే ఈ మందు కూడా చాలా సక్రమంగా గడ్డి జాతుల మీద కూర జాతుల మీద పనిచేస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మందులను అర్థం చేసుకోవాలి. కొన్ని విత్తనాలు వేసిన తర్వాత కలుపు మొలకెత్తక ముందు వాడేటువంటి మందులు కొన్ని ఉన్నాయి. ఒకవేళ మీరు ఏదైనా కారణం చేత మొదట కొట్టాల్సిన కలుపు మందులు కొట్టలేకపోతే మళ్ళీ 20 నుంచి 25 రోజుల మధ్యలో ఇప్పుడు రకరకాల కలుపు మందులు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మందుల మీద సరైన అవగాహన చేసుకోవడం, సరైన సమయంలో పిచికారీ చేయడం, సరైన మోతాదు నీటిలో సరైన పరిమాణంలో కలిపి పిచికారీ చేయడం, అదేవిధంగా కలుపు మొలకెత్తిన తర్వాత కొట్టే కలుపు మందుల్లో తప్పనిసరిగా భూమిలో పదునున్నప్పుడు మాత్రమే మనం పిచికారీ చేస్తేనే కలుపు మందులు సక్రమంగా పనిచేసి మనం ఈ ఖరీఫ్లో వేసిన వరిలో కలుపును సమూలంగా సక్రమంగా నివారించుకొని ప్రధాన పంటతో కలుపుకి పోటీ లేకుండా ఉండి మనకి వరి పంట చాలా ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులు రావడానికి పనికొస్తుంది. అదేవిధంగా ఈ కలుపు నివారణ మీద పెట్టే ఖర్చు కూడా చాలా వరకు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ కలుపు మందుల మీద సరైన అవగాహన పెంచుకోవటం, వారి దగ్గరున్న కృషి విజ్ఞాన కేంద్రాలకు కానీ ఏరువాక కేంద్రాలకు కానీ వ్యవసాయ అధికారులను సంప్రదించి మాత్రమే ఈ కలుపు నివారణ చేపట్టాల్సిందిగా కోరుతున్నాను. ఒకప్పుడు పెరటి చెట్టుగా ఉండే మునగ ఇప్పుడు తోట పంటగా రైతుకు కాసులు కురిపిస్తోంది. మునగ వాడకంలో మనదే అగ్రస్థానం. కూరగాయగానే కాకుండా ఊరగాయగాను దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వాడతారు. మునగ కాయలనే కాకుండా ఆకులను కూరగాను, అలానే పశువులకు మేతగాను వినియోగిస్తున్నారు. మునగ ఆకు నుంచి తీసిన రసం పలు వ్యాధులకు నివారణగా పనిచేస్తుంది. ఇంతటి ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న మునగలో PKM1 అనే వార్షిక రకం అందుబాటులోకి వచ్చి నాటిన 6 నెలలకే ఫలసాయాన్నివ్వడంతో సాగు అంతటా విస్తరిస్తోంది. పూత సమయంలో వర్షం పడితే పూత రాలిపోవడం మునగలో ప్రధాన సమస్య. కాయ ఈగ, మొదులుకుళ్ళు వంటి చీడపీడలు ఆశిస్తూ ఉంటాయి. వీటిని అధిగమించి శాస్త్రీయ విధానాలతో మునగ సాగును బేషుగ్గా చేపట్టవచ్చు. మునగ సాగుకు ప్రస్తుత సమయం అనుకూలమైనది. మరి మునగ సాగులో పాటించాల్సిన యాజమాన్యం గురించి వివరాలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. మునగ అనేది సూపర్ ఫుడ్గా పరిగణిస్తాము. ఎందుకంటే ఇది అనేక పోషకాలకు మరియు యాంటీబయాటిక్, యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. తర్వాత అరటిలో కంటే 3 రెట్లు ఎక్కువ పొటాష్ ఉంటుంది. PKM1 అనే రకము నాటిన 6 నెలల్లో పూతకొస్తుంది. సో మొదటి సంవత్సరంలోనే ఖాతాకు వస్తుంది. ఒక 3 సంవత్సరాల వరకు కార్సి పంటను తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నికరమైన ఆదాయాన్ని అందిస్తుంది. అన్ని రకాల నేలలో అనుకూలము. ఎక్కడైతే చౌడు మరియు నీటి ముంపు లేనటువంటి ప్రాంతాలను మనం ఎంచుకోవాలి. మునగను నాటుకునే ముందు మనము మేలైన విత్తనాన్ని సేకరించి మనం పాలీ బ్యాగ్స్లో ఒక 45 రోజుల వరకు పెంచిన తర్వాత ఈ మొక్కలను ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. ఎకరానికి మనకు నారు పెంచి నాటుకోవడానికి 250 గ్రాముల విత్తనం అవసరం అవుతుంది. 640 నుంచి 670 మొక్కలు ఎకరానికి అవసరం అవుతుంది. నాటుకునే ముందు నేలని 3-4 సార్లు దున్ని మెత్తడి దుక్కి చేసుకోవాలి. తర్వాత ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. ఎటు చూసినా వరుసల మధ్యలో మొక్కల మధ్యలో 2.5 మీటర్లు ఉండే విధంగా చతురస్రాకార పద్ధతిలో నాటుకోవచ్చును. మునగను నాటుకోవడానికి ఒక 2 ఫీట్ల పొడవు వెడల్పు లోతు గుంతలను తీసుకొని ప్రతి గుంతకి ఒక 5 కిలోల పశువుల ఎరువు అంటే 250 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 250 గ్రాముల వేపపిండిని పై మట్టికి కలిపి గుంతను పూర్తి చేయాలి. పాలీ బ్యాగ్స్లో పెంచుకున్నటువంటి మునగ మొక్కలను తీసుకొని ప్రధాన పొలంలో నాటుకునేటప్పుడు కాండంకి ఎలాంటి ఇంజురీస్ జరగకుండా జాగ్రత్తగా, అలాగే వేర్లకు ఉన్నటువంటి మట్టిని చెదరకుండా
మనం గుంతలో నాటుకోవాలి. నాటిన వెంటనే ఒక కర్రను పాతి కట్టాలి. నాటిన తర్వాత వెంటనే మనం నీళ్లు పోసుకోవాలి. మొదటి 10-15 రోజుల వరకు కూడా 3 రోజుల తర్వాత ఒక తడి ఇచ్చుకోవాలి. లేదంటే డ్రిప్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే నీటిని పారించడం చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఫెర్టిలైజర్స్ కూడా మనం డ్రిప్లో ఇచ్చడం వల్ల కూడా పంట యొక్క నాణ్యత దిగుబడి కూడా బాగుంటుంది. తర్వాత మనకు వేసవి కాలంలో వచ్చినట్లయితే 4-5 రోజులకు ఒకసారి, చలికాలంలో వచ్చేట్లయితే 7 నుంచి 10 రోజులకు ఒకసారి నీటి తడిని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ నాటిన తర్వాత 3, 6, 9 నెలల వయసు అప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి 100 గ్రాముల యూరియా, 50 గ్రాముల పొటాష్, అలాగే 250 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనం మొక్క పాదులలో వేసి కలియబెట్టాలి. ముందుగా నాటిన తర్వాత ఒక 3 అడుగులు పెరిగిన తర్వాత మనము మొక్క యొక్క కొనను తుంచివేయాలి. దీని ద్వారా పక్క కొమ్మలు ఏర్పడడం జరుగుతుంది. ఈ పక్క కొమ్మలు కూడా ఒక 2-3 అడుగులు పెరిగిన తర్వాత వెంటనే వీటి కొమ్మలను మళ్ళీ ఒకసారి తుంచివేయాలి. దీని ద్వారా మొక్క గుబురుగా అనేక పక్క కొమ్మలతోని పెరుగుతుంది. సో దీనివల్ల మనకు పూల సంఖ్య పెరిగి మనకు కాయల యొక్క సంఖ్య కూడా ఎక్కువగా వస్తుంది. ముందుగానే నాటిన రైతులు ఖచ్చితంగా ఈ ప్రూనింగ్ సిస్టమ్ని అవలంబించుకోవాలి. పురుగుల విషయానికి వచ్చినట్లయితే కాయ తొలచు పురుగు, కాయగా ఉంటాము. ఇది పై భాగంలో రంధ్రం చేసి లోపల చేయడం వల్ల దీనికి కాయల నుంచి గమ్ కారుతుంది. సో దీనికి ట్రాప్స్ని ఏర్పాటు చేసుకోవాలి. టమాటోస్ని గుజ్జులాగా చేసేసి ఒక నైట్ ఫర్మెంటేషన్ చేసి దాన్ని చిన్న బౌల్స్లలో తీసుకొని దాంట్లో ఏదైనా క్రిమి సంహారక మందుని 1-2 డ్రాప్స్ చేసి ఒక ఎకరానికి 20 చోట్ల మనము బెయిట్ని ఉంచినట్లయితే ఈ అడల్ట్స్ అనేది ఈ స్మెల్కి అట్రాక్ట్ అయ్యి డ్రాప్ అయిపోతుంది. దీనివల్ల మనకు కాయ యొక్క ఉధృతి గణనీయంగా మనం తగ్గించుకోవచ్చును. ఒకవేళ కాయల మీద దీని ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఇమామెక్టిక్ బెంజోయేట్ అయితే 0.4 గ్రాములు లేదా స్పైనసైడ్ 0.3 ml లేదా కొరాజిన్ అయితే 0.3 ml లీటర్ నీటికి ఏదైనా ఒక మందును 10 రోజుల వ్యవధిలో మార్చి 2-3 సార్లు పిచికారీ చేసుకుని మనం నివారించుకోవచ్చును. ఈ విధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి మునుగల కూడా మనం సుస్థిరమైన మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది. కార్తెలు దాటిపోతున్న వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలు ఆకాశం వైపు చూస్తున్నారు. జూలై 4వ వారం వచ్చిన చాలా ప్రాంతాల్లో సరైన వర్షం లేకపోవడంతో 40% విస్తీర్ణంలో ఇంకా పంటలు విత్తుకోలేదు. ఇప్పటికైనా వర్షాలు కురుస్తాయో లేదో, పంటలు విత్తుకోవాలో లేదో తెలియని అయోమయ స్థితిలో రైతాంగం కొట్టుమిట్టాడుతోంది. ఎల్నినో ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు పెరిగి భూగర్భ జలాలు అడుగంటుతాయని, తద్వారా నీటి కొరత ఏర్పడుతుందని నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తక్కువ సమయంలో తక్కువ నీటి అవసరాలతో పండించే కూరగాయల సాగులో, ఇతర ఉద్యానవన పంటల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాస్త్రవేత్త భాస్కర్ రావు. ముఖ్యంగా ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం వలన, ఈ ఎల్నినో ప్రభావం అంటే మనకి మధ్య మరియు తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోనే సముద్ర ఉపరితలాలపై ఏదైతే ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగటం వల్ల ఏర్పడే ప్రక్రియ ఈ ఎల్నినో. ఈ ఎల్నినో వలన భారతీయ ఋతుపవనాల, నైరుతి ఋతుపవనాల మీద ప్రభావం ఉంది. ఈ ప్రభావం వలన సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాలిక పొడి వాతావరణం, డ్రై స్పెల్స్ ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఎల్నినో ప్రభావం వలన మనకి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనుక చూసుకున్నట్టయితే, మనకి ఎప్పుడైతే వర్షాధార పంటల యొక్క విత్తనాలు నైరుతి ఋతుపవనాలు ప్రారంభమైన తర్వాత వర్షపాతము భూమిలో 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనప్పుడు మాత్రమే విత్తనాలను విత్తుకోవాలి. ముఖ్యంగా కూరగాయలు కనుక తీసుకున్నట్టయితే ఎల్నినో ప్రభావం వల్ల ఆ సీజన్ కానీ ప్రాంతానికి అనుకూలమైన సూచించిన స్వల్పకాలిక రకాలు మరియు హైబ్రిడ్స్ మనకి సాగు చేసి తేమ యొక్క ఒత్తిడిని మనం తగ్గించాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు ఎవరైతే రైతులు నారుమడి పోసుకుంటారో, నారుమడిని కూడా మన దశల వారీగా అంటే స్టాగర్డ్ సోయింగ్లో కనుక నాటుకొని మనము ఏర్పాటు చేసుకున్నట్టయితే మనకి మంచిగా ఉంటుంది. నైరుతి ఋతుపవనాలు
సకాలంలో కురిసినప్పటికీ ఆ తర్వాత మనకు వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు మనకి కూరగాయ పంటల్లో కానీ లేకపోతే మిగతా ఉద్యాన పంటల్లో కానీ మనకి వరిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ లేకపోతే సేంద్రియ పంట అవశేషాలు కానీ మనం మల్చింగ్ లాగా వేసుకున్నట్టయితే మనకి నేలను కప్పటం వల్ల ఒకటి కలుపు నివారణ అవుతుంది, రెండవది మనకి భూమిలో తేమ నిల్వ ఉంటుంది, మరియు ఉష్ణోగ్రతలు కూడా తగ్గే అవకాశం ఉంది. దాంతోపాటు మనకి ఎకరానికి 5 నుంచి 10 టన్నుల వరకు కూడా మనకి పశువుల ఎరువు వర్మీ కంపోస్ట్ కనుక వేసుకున్నట్టయితే మనకి భూమిలో నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుందన్నమాట. దాంతోపాటు పంట పెరుగుదల దశలో లైఫ్ సేవింగ్ ఇరిగేషన్స్ అంటే ప్రొటెక్టివ్ ఇరిగేషన్స్ కూడా మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు మనకి పంట నాటిన తర్వాత 30 రోజుల తర్వాత నుంచి ఏవైతే భూమిలోంచి ఎరువులను తీసుకునే అవకాశం లేనందున, భూమిలో తేమ లేనందున పైపాటుగా 319 అనే పాలిఫీడ్ అనే మందును 5 నుంచి 7 గ్రాముల లీటర్ నీటి కలుపుకొని ఆకులపై పిచికారీ చేసుకోవటం వల్ల మొక్కలు తేజవంతంగా ఉంటాయి. దీంతోపాటు మనకి ఎప్పుడైతే మనకు మొక్కలు నాటిన తర్వాత కలుపు అనేది లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఏవైతే ప్రధాన పంటతో పాటు కలుపు మొక్కలు ఉండటం వల్ల ఈ కలుపు మొక్కలు నీటి కోసం కానీ పోషకాల కోసం కానీ ప్రధాన పంటతో మనకి పోటీ పడే అవకాశం ఉంది. కాబట్టి మనకి కలుపు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి భూమిలోని తేమను కాపాడుకోవడానికి పంట నాటిన తర్వాత ఏదైతే గొర్రు గుంటక కొట్టినప్పుడు భూమి పైనే అంటే 5 సెంటీమీటర్ల లోతులోనే మనము గనక దున్నుకున్నట్టయితే తేమ శాతం యొక్క నష్టాన్ని నివారించవచ్చు. అలానే ఏదైతే ఈ అధిక ఉష్ణోగ్రతలు వడగాలుల వలన ఏదైతే పంటల్లో రసం పీల్చే పురుగుల యొక్క కీటకాల యొక్క ఉధృతి ఎక్కువ ఉంటుంది. శీలింధ్రాలు కానీ బ్యాక్టీరియా వచ్చే వ్యాధులు తక్కువగా ఉన్నప్పటికీ కూడా మనకి వైరస్ వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీంట్లో ముందుగా పంటల యొక్క విత్తనాలను మనకి విత్తన శుద్ధి చేసుకొని నాటుకోవాలి. విత్తన శుద్ధి చేసుకున్నప్పుడు మనకి ఇమిడాక్లోప్రిడ్ కానీ లేకపోతే థయోమిథాక్సామ్ కానీ 3 నుంచి 5 గ్రాములు 1 కేజీ విత్తనాన్ని కనుక కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మాత్రమే మనకి విత్తుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రధాన పొలంలో కనుక రసం పీల్చే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇమిడాక్లోప్రిడ్ 0.3 నుంచి 0.5 లీటర్ నీటికి కానీ థయోమిథాక్సామ్ 0.4 గ్రాములు లీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే వాటిని నివారించుకోవచ్చు. దాంతోపాటు ఉల్లి పంటల్లో మనకి ఇనిషియల్ డౌట్ అంటే ప్రారంభ కరువు కానీ లేకపోతే మధ్యస్థ కరువు కానీ వచ్చినప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు ఉల్లి పంట అనేది 10 నుంచి 20 రోజుల స్టేజ్లో కానీ లేకపోతే 30 నుంచి 40 రోజులు 40 నుంచి 50 రోజుల స్టేజ్లో ఉంటుంది. కాబట్టి దాంట్లో 2-3 సార్లు నీటిపారుదల కనుక ఇచ్చినట్టయితే మనం పంటని సేవ్ చేసుకోవచ్చు. మనకి ఏదైతే సూక్ష్మ పోషక లోపాలు వస్తాయో దీంట్లో దానికోసమని ఏదైతే సూక్ష్మ పోషక ధాతు మిశ్రమాన్ని ఉల్లి మొక్కలు నాటుకున్న తర్వాత 30 రోజులకు ఒకసారి 45 రోజులకు ఒకసారి 60 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకున్నట్టయితే దాంట్లో లోపాన్ని మనము నివారించుకోవచ్చు. ఎక్కువగా దీంట్లో తామర పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ తామర పురుగుల్ని మనము అంటే ఒక్కొక్క మొక్కకి 30 కంటే ఎక్కువ తామర పువ్వులు కనపడినప్పుడు ఫిప్రోనిల్ అయితే 2 మిల్లీలీటర్లు, స్పైనోసాడ్ అయితే 0.5 మిల్లీలీటర్ నీటి కలుపుకొని కూడా పిచికారీ చేసుకొని దీన్ని మనము నివారించుకునే అవకాశం ఉంది. అలానే ఒకవేళ పంట చివరి దశలో గనక కరువు వచ్చింది, నీటి ఎద్దడి వచ్చిందంటే దాంట్లో మనకి ఏవైతే నీటి కుంటలలో నీరును నిల్వ ఉంచుకొని దాన్ని ఉల్లి పంట నాటిన తర్వాత 85 రోజుల తర్వాత కనుక ఒక నీటిపారుదల కనుక సౌకర్యాన్ని కల్పించినట్టయితే మనం దాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రైతు సోదరులు ఈ ఎలినో ప్రభావాన్ని ఈ సంవత్సరం దృష్టిలో పెట్టుకొని నిరంతరము వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు పాటించుకుంటూ పంట నిర్వహణ పద్ధతులను కనుక పాటిస్తూ యాజమాన్య పద్ధతులను కనుక పాటించినట్టయితే ఈ సంవత్సరం మనకు పంట యొక్క నష్టాన్ని నివారించి ఆదాయాన్ని పొందవచ్చని తెలియజేసుకుంటున్నాను. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆయిల్ పామ్ సాగుకు రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా సాగును విస్తరించే దిశగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహిస్తూ సాగులో రాయితీలను అందిస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు గల అవకాశాలు, సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన శాఖ, భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ మరియు స్థానిక కంపెనీలు సంయుక్తంగా కార్యక్రమం ఏర్పాటు చేశాయి. నీటి వసతి ఉన్న రైతులకు ఆయిల్ పామ్ పంట మంచి ఎంపిక అంటూ రైతులకు సూచించారు. అలానే మొక్కల ఎంపిక మొదలు పోషక యాజమాన్యం, గెలల కోత వరకు రైతులు పాటించాల్సిన మెళకువలను తెలియజేశారు. గిరిజన ఉప ప్రణాళిక ద్వారా భారత ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పామ్
ఒక సహయోగి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గిరిజన రైతులు ఎవరైతే ఆయిల్ పామ్ పండిస్తున్నారో, అట్లాగే వారిలో కోత కోసేవారు ఎవరు ఉన్నారో వారికి ఈ యొక్క ఆయిల్ పామ్ పంటలో మెళకువలు నేర్పి వారికి కావాల్సినటువంటి పనిముట్లు బరిసెలే కావచ్చు, కోత కోసే అల్యూమినియం పోల్సే కావచ్చు అందుబాటులో తెచ్చి కోతలో సులువైన మార్గం, అట్లాగే కోతలో మెళకువలు, మంచి గెలలు పక్వానికి వచ్చిన తర్వాత ఎట్లా గుర్తుపట్టడం, అట్లాగే ఏ విధంగా కొయ్యాలి, అధిక దిగుబడి సాధించాలంటే కనుక ఏమేమి పద్ధతులు పాటిస్తే మంచిది, ఏవే పద్ధతులు పాటిస్తే కనుక మనకి మంచి ప్రామాణికమైనటువంటి మంచి నాణ్యత కలిగినటువంటి గెలలు వస్తాయి అనేది వారికి శిక్షణ ద్వారా తెలిపి అట్లాగే పనిముట్లు ఇచ్చి వాళ్ళ యొక్క జీవనోపాధి మెరుగు కోసం ఈ యొక్క ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడం జరిగింది. అట్లాగే మొక్కలు ఎలా వేసుకోవాలి, దాని తర్వాత నీరు ఏ విధంగా పెట్టాలి, ఎరువుల యాజమాన్యం, అట్లాగే పురుగులు, తెగుళ్ళు, తర్వాత పోషక లోపాలు ఉంటే కనుక దాన్ని ఏ విధంగా అధిగమించవచ్చు, అట్లాగే ఎటువంటి నేలల్లో మనకి మంచి దిగుబడినిచ్చే వంగడాలు వేసుకోవాలి, వంగడాలు వేసిన తర్వాత 3 నుంచి 30 సంవత్సరాల వరకు దాంట్లో ఏ పద్ధతులు పాటిస్తే కనుక మంచి దిగుబడి సాధించవచ్చు అనే విషయానిపై దాదాపుగా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు 150 మంది 200 మంది రైతులకి ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.